రియలైజేషన్‌లో గాని ఫన్నీ మూమెంట్ డే 2 ఆఫ్ తిరుమల ఇంకా ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ స్టాండ్ దగ్గర. లాకర్స్ రూమ్‌లోకి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ వస్తే రూమ్‌లోకి వెళ్దాం అని చూస్తే నోటిఫికేషన్ రాలా. ఇంకిలా కాదని చెప్పి మళ్ళీ ఫ్రీ బస్‌లోనే క్యూలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నాన్నకి, కార్తీకి ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. దేని గురించి అంటే నీ వల్లే ఒక రోజంతా వేస్ట్ అయిందని చెప్పి మా నాన్న. కార్తీక్ ఏమో ఫ్రీ రూమ్స్ దొరికితే శుద్ధంగా పడుకోవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత అని చెప్పి మా మా తమ్ముడు. అలా అనుకోని లాస్ట్‌కి మనం ఎందుకు గొడవ పడుతున్నాం, ఉందాం ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉన్నాం. క్యూలో బానే ఉంది. పాలిస్తున్నారు, సాంబార్ అన్నం పెడుతున్నారు. ఇంకేం కావాలి జీవితానికి? ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉందాం అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటున్నారు మళ్ళీ. అది కాకుండా మా నాన్నకి ఇది ఫస్ట్ టైం అనమాట తిరుమలకి రావటం. క్యూలు అవన్నీ చూసి భయపడిపోయాడు. ఓయమ్మ ఇదేంది ఇంతలా అనుపోతున్నారు అందరు జనాలు అని. కానీ లాస్ట్‌కి అర్థం చేసుకొని పెద్దాయన కోసం ఉండాలి అని చెప్పి ఉన్నాడనమాట. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నేనైతే 1 మినిట్ చూశాను పెద్దాయన్ని. ఎటూ చూడకుండా క్యూలోనే చూశాను అలాగే. ఇంకా మెయిన్ మన విమాన వెంకటేశ్వర స్వామి పైనుంటారు కదా! ఆ కాయిన్స్ ఏసారా పైన? నేనైతే ఏసాను. అలాగే 12 అవర్స్‌లో మా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అంతే వీడియో. బాయ్.